హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నారో కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. డ్రెస్ కటింగ్ పూర్తిగా వివరంగా చూపిస్తాను, స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి 2.5 మీటర్స్ తీసుకున్నాను. పన్న చాలా పెద్దగా ఉంది, ప్యూర్ కాటన్. దీనికి లైనింగ్ ఏం వేయను, ఇంకా పన్న బాగా పెద్ద ఉంది కదా. అయితే మనం ఫస్ట్ ఈ వన్ సైడ్ పీస్ను ఒక పీస్ తీసుకోవాలి. ఈ అంచులు ఒకవైపు ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని సరిపోతుందా లేదా ఫస్ట్ చూసుకొని ఫస్ట్ బాడీ తీద్దాము. ఓకే, ఇదిగోండి మనం టోటల్గా పన్న ఫోల్డ్ చేస్తే మనకు ఈ విడత అనేది సరిపోవట్లేదు వెస్ట్ సైజు, కాబట్టి మనం ఈ డబుల్ ఫోల్డింగ్ చేసి పెట్టుకుందాము. ఇక్కడ ఎక్స్ట్రా అయితే వదిలిపెట్టేసినాను, ఇది హ్యాండ్స్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు 15 ఇంచులు ఇక్కడ వరకు హైట్ వచ్చింది. ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది చుట్టుకొలత అనేది ఎంత వచ్చింది? చుట్టుకొలత చెస్ట్ వచ్చేసి 11 + 2 ఇంచెస్, 11 + 2 అంటే మనకి సరిపోయింది కదా. ఇప్పుడు సరిపోయింది అది. దాన్ని మళ్ళీ డబుల్ ఇంకొక 15 ఇంచులు ఇలా పెట్టేసుకొని దీన్ని సెట్ చేసేస్తాం. ఇదిగోండి ఇప్పుడు ఇలా హైట్ పెట్టేసి డబుల్ ఫోల్డ్ చేసినాం కదా, ఇది మొత్తం కట్ చేసి ఫస్ట్ ఏం కాదు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం మొత్తం టోటల్గా బాడీని ఇలా కట్ చేసి పెట్టుకొని 4 మడతలు వేసినాం కదా. వేసిన తర్వాత అన్నీ చెక్ చేసుకోండి. ఫస్ట్ హైటు 15 ఇంచులు ప్లస్ నెక్స్ట్ షోల్డర్ మొత్తం పెట్టుకోండి. 7.5 పెట్టుకున్నాను, ఎందుకంటే కొంచెం సైజ్ పెద్దది కాబట్టి. మీకు ఏమన్నా చెస్ట్ పాయింట్ ఇది 12, 13, ఇది నార్మల్గా 40, మొత్తం టోటల్ ఎంత 44 ఇంచెస్. 44 ఇంచెస్ సైజ్ కాబట్టి మనం ఇంత పెట్టుకున్నాము. మీకు కొంచెం తక్కువ ఉంటే 40 సైజ్ ఉంటే ఇది 7 పెట్టుకోండి. షోల్డరు 7 పెట్టుకోండి. నేను 7.5 పెట్టుకున్నా. కానీ ఇలా కుడితే ఈ మోడల్ అయితే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. ఎందుకంటే మీరు ఒకసారి కుట్టుకొని చూడండి, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మొత్తం 7.5లో నెక్ ఎంత పెట్టినాను? నెక్ 3 ఇంచెస్, మిగతాది 4.5 ఫీట్. ఓకే, నెక్స్ట్ ముందు ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ ఎంత పెట్టినామో ఆమ్ డౌన్ అంతా 7.5. మనం ఇది ఒక లైన్ వేసేసుకున్నాం, మొత్తం డ్రా చేసేసుకున్నాం. చంక రౌండ్ కూడా సేమ్ వచ్చేసింది. మీకు సేమ్ రాకపోతే ఏం చేయాలనేది కింది కన్నా పైన లైన్ వేసుకోండి, చెక్ చేసుకోండి ఒక్కసారి. నెక్స్ట్ ముందు నెక్ 6, బ్యాక్ నెక్ 3. అంతేనా? ముందు నెక్ ఏ డిజైన్ పెట్టాలనో అక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసేయాలి. మనం కట్ చేసేటప్పుడు ఈజీ టిప్ తోటి మళ్ళీ షోల్డర్ అనేది మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా 1/2 ఇంచు కరువు దిగాలి. క్రాస్ 1/2 ఇంచు దిగండి. దీనికి పెద్ద షోల్డర్ కాబట్టి 1/2 ఇంచు దిగాలి. మనకి చెస్ట్ పాయింట్ ఎంత ఉంది? 11 ఇంచులు. 11 ఇంచులు ఉన్నప్పుడు ఇది కూడా 11 ఇంచులు పెట్టుకోండి. ఎందుకంటే కింది భాగంలో మనం డాట్లు వేసుకుంటే షేప్ అనేది ఇక్కడ కరెక్ట్ వచ్చేస్తుంది కాబట్టి మనం 11 ఇంచులు పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఖర్చు 2 ఇంచు ఉంచుకున్నాం. మనం 1.5 ఇంచుకున్నా సరే, కానీ నేను కాటన్ దాన్ని 2 ఇంచు ఉంచాను. ఎగ్జాక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ న్యారో కట్టింగ్, న్యారో డ్రెస్ అన్నట్టు ఈ కట్టింగ్ మొత్తం చూపించాను కదా. కింది భాగం చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు నెక్ కట్ చేసి అక్క, ఇది ఇప్పుడు మా చెల్లెదానికి కూడా ఇట్లా కట్ చేయాలా? కట్ చేయాలి. షోల్డర్ కంపల్సరీ 7 ఇంచు పెట్టుకున్నప్పుడు కంపల్సరీ షోల్డర్ తీసేయాలి. మనం 5 ఇంచు పెట్టుకున్నప్పుడే తీయొద్దు. 5.5 పెట్టుకున్నప్పుడు డీప్ నెక్ పెట్టినప్పుడు షోల్డర్ వైపు క్రాస్ రావద్దు, నెక్ వైపు క్రాస్ రావాలి. షోల్డర్ ఎక్కువ పెట్టినప్పుడు డీప్ నెక్కులు పెట్టలేము, హై నెక్కులు అన్నప్పుడు షోల్డర్ వైపు డౌన్ రావాలి. కట్ చేసి ఫస్ట్ కట్ చేసే పద్ధతి 2 కలిపి ఇది కట్ చేస్తారు. కట్ చెయ్యి. సన్నగా కట్ చేసుకో కొంచెం. 1.5 ఇంచెస్ ఉండదు. చంక రౌండ్ తీసేసి అది కూడా తీసేయాలి. మళ్ళీ మధ్యలో లోతు తీసుకోవాలి. లోతు తీసుకుంటప్పుడు ఎట్లా చేంజ్ చేయాలి? దాని లోతు కూడా ఈ నెక్ పెట్టుకున్నప్పుడు లోతులు చేంజ్ చేయాలి కంపల్సరీ. ఇది బ్యాక్ కాబట్టి తీసేయచ్చు. బ్యాక్ పీస్ తీసేసేయి. ఇదే ఫ్రంట్ పీసు.
అది బ్యాక్ది కిందిది. ఎప్పుడు కానీ మన పైన మార్క్ పెట్టిందే బ్యాక్ పీస్, ఫ్రంట్ పీస్ ఇది ఇలా ఉంచుకోవాలి. బ్యాక్ పీస్ను బ్యాక్ వెనుకకు నెక్ కట్ చేసినాం కాబట్టి అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పీస్ దీంట్లో నుంచి 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసి మార్క్ పెట్టేసేయాలి. ఈ నెక్ కూడా మనం డీపుది ఐ నెక్ తీసుకున్న మోడల్ అన్నిటికీ చేసేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు సేమ్ 1/2 ఇంచ్ లోతు తీసేసి చేయాలి. ఈ పని చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ నెక్ మనం స్టార్ తీసుకోవాలి. ఇది తీసేస్తా కిందిది, మళ్ళీ పొరపాటున కట్ చేస్తాను. కట్ తీసేసి ఇప్పుడు ఇగో నెక్ మనకు ఈ పాయింట్ దగ్గర కింది నుంచి 2 ఇంచ్ పెట్టుకోవాలి. కింది నుంచి 2 ఇంచెస్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ ఇగో ఇలా రావాలి స్కేల్ తోటి. చూడండి ఎంత బాగా వస్తుందో స్టార్ నెక్. నెక్ రెడీ అయిపోయింది. ఈ ముందు భాగంలో అవుతుంది నెక్ తీసేయి. ఇంకా సగం తీసినాక తీయడం మన ఫీజుని రెడీ చేసుకొని కుట్టుకోవడమే. ఇంకా ఈ కట్ చేసుకున్న పీస్ ఉంచుకుంటే దీని ప్రకారం మనం ఫీజింగ్ కట్ చేసుకోవడం ఈజీ ఉంటుంది. చాలు లోతు తీసి ఇక్కడ మాత్రమే చేంజ్ వస్తుంది. అంతే గిదానికోసమే మనకి ఈ భుజం భాగంలో మనం మెడ ఇది పెట్టుకుంటాం అంతే. ఇక్కడ దాకా పెట్టుకోవడం ఎందుకంటే ఈ ప్లేస్లో మనం తీయలేము. ఇది పెట్టుకోకపోతే తీయరాదు మనకు. ఏడ కట్ అవుతుందో తెలియదు. మరి చెయ్యాలి. చిన్న చిన్న టిప్స్ ఇవే ఉంటాయి. మెయిన్ బోటిక్లో కట్ చేసినట్టు రావు మనకి ఎందుకు అనుకుంటాం. ఇందుకే ఇప్పుడు నెక్స్ట్ అయిపోయింది కదా. మళ్ళీ చాలామంది తప్పు చేసేది ఏంది, షోల్డర్ మధ్యలో డాట్ పెడతారు. అది పెద్ద తప్పు. రెండు ఒకదాని మీద ఒకటి వేసేయు. డాట్ ఎట్లా పెట్టాలో చెప్తాను. డాట్ పెట్టేటప్పుడు ఇక ఇప్పుడు పెట్టుకోరు. ఇక మిషన్ మీద ఎక్కినాక పెట్టుకుంటప్పుడు ఇక ఎటు వేయాలని అర్థం కాదు. 4 మార్కులు అట్లే పెట్టేశారు. మనం షోల్డర్ పాయింట్ నుంచి మన చెస్ట్ పాయింట్ ఎంత ఉంటుందో 4 ఇంచులు ఆ ప్రకారంగానే పెట్టుకోవాలి. ముందు భాగం వాళ్ళ బాడీకి చెస్ట్ పాయింట్ ఎలా ఉంటుంది, వాళ్ళ బ్లౌజ్లో ఫ్రాక్లో మనం ఏవో కుట్టుంటాం కాబట్టి 4 ఇంచులు మినిమం 4 ఇంచులకే మనకి డాట్ వస్తుంది. అక్కడికి ఈ షోల్డర్ మధ్యలో పెట్టుకోమన్నారు కదా, అన్నిటికీ దానికి కూడా పెట్టుకుంటా అంటే అన్నిటికీ వేరే. అది ఓన్లీ డీప్ నెక్ 4 చాలు. ఎందుకంటే మనం 5 నుంచి చూసుకో 10 ఇంచెస్కు రావాలి. 10.5కి చూడు వచ్చేసింది. అంతకంటే ఎక్కువ మన చెస్ట్ పాయింట్ ఆడికంటే మీదకి ఉంటుంది కదా, గలీజ్ అయిపోతుంది. అలా వేసి ఇక్కడ టక్ పెట్టేసి. ఇది ఉల్టానేనా పీస్ అంతా? ఇది ఉల్టా పీసే. ఈ క్రాస్ ఉంది కదా, మనం ఇక్కడ బాడీ తీసినప్పటి క్రాస్ ముక్క అది తీసేయండి స్ట్రైట్గా. ఈ క్రాస్ ముక్కల్లోనే మనకు హ్యాండ్స్ వస్తుంది, నెక్ పీస్ వస్తుంది. ఈ హ్యాండ్స్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఏమన్నా మీకు ఫ్లవర్స్ డిజైన్స్ వస్తే మార్చుకోవచ్చు. కానీ ఇప్పుడు నాకు ఈ డిజైన్ వచ్చినా ఫరక్ ఏం పడది. ఇక డబుల్ ఫోల్డ్ చేసిన కాబట్టి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఉల్టా దాని మీద ఇలా హ్యాండ్స్ హ్యాండ్స్ వేయి ఫస్ట్. చెయ్యి ఈ సైడ్ పెట్టుకొని మంచిగా హ్యాండ్స్ మార్క్ చేసి అలాగే. ఇప్పుడు ఇది హైట్, ఇది ఇట్లా హైట్ వచ్చేసి 6 ఇంచెస్ కింద పైన కలిపి 6 ఇంచెస్ మళ్ళీ కుడతారు కదా. అందుకే డబుల్ ఫోల్డింగ్కే, అందుకే 4.5 చాలా మీకు హైట్ 5 సరిపోతుంది. అందుకే 6 ఇంచెస్ చెప్పిన. ఇక్కడ అక్కడ కూడా 6 పెట్టుకొని వేసేసి కింద లూజ్ వచ్చేసి 7 ఇంచులు, కొంచెం లూజ్గా ఉండాలి. ప్లస్ 2 ఇంచెస్ చంక డౌన్. ఇప్పుడు మనకి ఎంత 6 ఇంచ్ వచ్చింది కాబట్టి 2.5 సరిపోతుంది.
ఇది వచ్చి 9.5 9.5 పెట్టిన 9.5 ఇలాగే కొలుసుకోవాలి. అలాగే +2 నువ్వు ఆమ్ రౌండ్ 9.5 ఈడ కొలుస్తున్నావా? కొలవద్దు, ఇలా కొలవాలి. అట్లా కూడా అంతే వచ్చింది. ఇంత తక్కువ వస్తుంది. ఇట్లా క్రాస్ కొలవాలి. ఇట్లా ఇప్పుడు దీనికి ఇది కలిపి దీనికి ఇది కలిపి అది షేప్ కలిపేసేయాలి. అది ఇప్పుడు ఇట్లా అని వచ్చి ఇట్లా అది మీరే గీయాలి. కొంచెం లావు ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ ఇంకెక్కువ లావు ఉంటాయి కాబట్టి ఈ మాత్రం వస్తుంది. అందరు కన్ఫ్యూజ్ ఏమో. మనం అసలు డ్రెస్ మొత్తం టోటల్ ఎంత అనేది చూసుకోవాలి. ఫస్ట్ పైన బాడీలో మనం 15 ఇంచులు తీసినామంటే అది 14 ఇంచులు. 14 ఇంచులు అంటే మన సైజ్ వచ్చేసి 34 ఇంచులు, మొత్తం 44 ఇంచులు. 44 ఇంచుల ఇది 30, అది 14, మొత్తం 44 ఇంచులు అవుతుంది. కాబట్టి ఇది 30 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఈ అంచులు ఇట్లా ఓపెన్ ఉంటాయి చూడ, ఓపెన్ ఉంచేసుకోవాలి. ఎందుకంటే మనకి వెనక భాగం ఒకటి ముందు భాగం ఒకటి వస్తుంది న్యారోకి మన కట్టింగ్స్కి. ఇగో ఇలా పెట్టేసుకొని మనం 30 ఇంచులు పెట్టేసుకొని మిగతాది ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. 31.5 పెట్టు కుట్లకు, కైనా క్రింద కుట్టుకి 31 చాలు. హైట్ తక్కువే ఉంటుంది కదా. ఇగో ఈ ఎక్స్ట్రా ఇది కట్ చేద్దాం. కట్ చేసి దాన్ని కొంచెం డిజైన్ లాగా రెడీ చేద్దాం. స్టిచ్చింగ్ అప్పుడు చూడండి, దాన్ని నారో కొంచెం డిజైన్ చేద్దాం. ఇలాంటి వీడియోలన్నీ ఛానల్లో కాకుండా నేను డ్రెస్లు ఓన్లీ ట్రెండింగ్ ఏమన్నా ఉంటే మీకు షాప్లో నడిచిన ఈ క్లాసెస్ అన్నీ నేను వేరే ఛానల్లో పెడుతున్నానని చెప్పాను కదా, ఛానల్లో పెడతాను. అంతే 1 ఇంచో 2 ఇంచో 2 ఇంచు ఉంటుంది. ఎగ్జాక్ట్ 2 ఇంచు అది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది కదా. నారో కట్టింగ్ డ్రెస్ మొత్తం టోటల్గా కట్టింగ్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.